ఈ పని కొరకు అప్పగిస్తున్నాను. ఇది నా శరీరము, నీకు స్తోత్రం. నీవిచ్చిన ఈ శరీరానికి, నీవిచ్చిన ఈ జీవితానికి, నీవిచ్చిన ఈ సమస్తానికి ప్రభువా కృతజ్ఞతలు. నువ్విచ్చిన ఈ జీవితాన్ని, శరీరాన్ని నీకే సమర్పిస్తున్నాను ప్రభువా. దాన్ని పిలిచి ఇది నా శరీరము, మీరు దీన్ని తీసుకుంటండి. తరువాత ఆయన ఒక పాత్ర ఎత్తుకొని వారితో అంటున్నాడు, ఇది నూతన నిబంధన నా రక్తపు పాత్ర అన్నాడండి. అది ఒక అద్భుతమైన రాత్రి, అది ఒక అద్భుతమైన రాత్రి. ఆ రాత్రి సృష్టిలో గొప్ప కార్యాలు జరిగిన రాత్రి. ఆ రాత్రి ఏం గొప్ప కార్యాలు జరిగినాయి అంటే మనము ధ్యానించాం మేడగదిలో. ధర్మశాస్త్రము పాత నిబంధనలు కొట్టివేసిన రాత్రి. ప్రతి మానవుడు ధర్మశాస్త్రము కింద బానిసలుగా బలైపోతూ ఉండగా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక నరుడు తప్పిపోతూ ఉండగా, ఆయనే ఏ ధర్మశాస్త్రాన్ని ఏ హస్తమైతే రాసిందో ఆ దేవుడే తను రాసిన ఆ ధర్మశాస్త్రములకు లోబడి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి నమ్మిన ప్రతి మానవునికి ఈ నూతన నిబంధన శరీర రక్తాల ద్వారా నిత్య జీవం ఇవ్వటానికి ఆయనే వచ్చిన రాత్రి. హల్లెలూయా. ఆ రాత్రి ధర్మశాస్త్రం యొక్క పవర్, ధర్మశాస్త్రం యొక్క శక్తి నిర్వీర్యము చేసి ఆ పాత నిబంధనను పాటకిల చేసి క్రొత్త నిబంధనను మన ముందు పెట్టి, ఇది నా శరీరం, ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు దీన్ని తీసుకోండి. హల్లెలూయా. నూతన నిబంధన క్రింద ఉన్న నీవు నేను ఎంత ధన్యులము. ఆ నీతి వేరు, అక్రమము వేరు, ఆ విధానము వేరు. హల్లెలూయా. ఆ రాత్రి దేవుని బిడ్డలుగా బ్రతకాలి అంటే ఎలా జీవించాలో ప్రభు మనకు నేర్పించారండి. ఎలా జీవించాలి అయ్యా అంటే ఆయన, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, తండ్రి యొద్దకు వెళ్ళాలి అని గ్రహించాలి మొట్టమొదట. హల్లెలూయా. ధ్యానం చేశాం, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఖచ్చితంగా ఇది మనం ముందు ఉండాలండి. ఒక పని ఆరంభం, ఒక పని అంతం మనం ఎరిగి ఉండాలి. ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ పూర్తి చేయాలి. అది తండ్రి ఎందుకు మనకి ఆత్మనిచ్చాడు, మళ్ళీ మనం తండ్రికి ఆత్మను అప్పగించవలసి ఉన్నది. ఈ మధ్య కాలంలో మనం ఏం చేయాలి, మన గోల్ ఏమిటి, ఎందుకు ఈ నర జన్మనిచ్చాడు దేవుడు, అది తెలుసుకొని బ్రతకాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా నా తండ్రి దగ్గర నేను చేరాలి. ఈ మట్టి శరీరం వదిలేసి నా ఆత్మను నేను స్వీకరించి నేను మళ్ళా ఆత్మ దేవునిగా మహిమ పొందాలి అని ఎరిగిన వాడై, హల్లెలూయా, ఆయన ఎరిగాడంట. మనము కూడా ఎరిగి ఉండాలని రాత్రి మనకు బోధించాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో మీరందరూ కూడా ఎరిగి ఉండాలి. ఎరిగితే ఏమి చెయ్యాలన్నది కూడా ఆయన చేశాడు. అక్కడ నువ్వు ఎరిగి ఉంటే ఏం చేయాలి, పై వస్త్రము తీసి అవతల పెట్టాలి. ఈ వస్త్రం అనేది మన క్రియలకు సాదృశ్యం. పెండ్లి వస్త్రము ధరించుకోని వాడా, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు తీసుకెళ్ళి ఆ అగ్ని గుండంలో పడేయండి, అక్కడ ఏడుపు పడులు పొరుగుతా ఉంటుంది. పెళ్లికి వచ్చేటప్పుడు పెళ్లి వస్త్రం కట్టుకొని రావాలంట. పరిశుద్ధుల మధ్యకి వచ్చేటప్పుడు పరిశుద్ధ వస్త్రం ధరించి రావాలి, పరిశుద్ధ అలంకారముతో రావాలి, దీనులమై లోబడి భయభక్తులతో రావాలి. పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పుడు ఏదో క్లబ్కి వెళ్ళినట్టుగా, ఏదో రికార్డ్ డ్యాన్స్కి వెళ్ళినట్టుగా, ఏదో లోకస్తుల మధ్యకి వెళ్ళినట్టుగా నువ్వు రాకూడదు. పై వస్త్రము తీసి అవతల పెట్టి, మనలో ఉన్నటువంటి ఆ పై వస్త్రము లోకానుసారమైన క్రియలు, లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి అహంకారాలు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే వీటిని తీసి పక్కన పెట్టాలి.
నీకు నీ సహోదరునికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుబండ అనేది ఆ వస్త్రము పక్కన పెట్టాలి. నీకు నీ సహోదరునికి ఉన్న విరోధ భావం అనే పై వస్త్రం తీసి అవతల పెట్టాలి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అవతల పెట్టకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నువ్వు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. వెళ్ళాలి అంటే వెళ్ళాలని ఎరిగి ఉన్నాడు కనుక ఈ రాత్రి సమయమే ఉండదు కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా తెలాలి, ఎలా బ్రతకాలి అన్నది మనకి ఆయన నేర్పిస్తూ ముందు ఎరిగి ఉండండి. తర్వాత పై వస్త్రము తీసి అవతల పెట్టండి. దేవునికి అయిష్టమైనదేదో, నిన్ను ఏర్పడి చేసుకున్నదేదో, నిన్ను అహంకారంతో, గర్వముతో, అతిశయముతో కొవ్వెక్కిన జీవింపజేస్తున్నదేదో దాన్ని తీసి పక్కన పెట్టు. దీన వస్త్రము ధరించుకో, లోబడటము నేర్చుకో, ప్రేమించటము నేర్చుకో, విధేయతతో తగ్గించటము నేర్చుకో. పై వస్త్రము అవతల పెట్టి ఆ ఒక తువాల తీసుకొని నడుముకు కట్టుకున్నాడండి. హల్లెలూయా. అది దీనత్వం అనే తువాల, ఆ దీన మనస్సు అనే తువాల, నిబ్బరమైన మనస్సు అనే తువాల, మనస్సుని లోపరుచుకొని ఉంచే తువాల. ఒక తువాల తీసుకుని నడుము కట్టుకొని పాదాలు కడగటం మొదలు పెట్టేటట్టు దాసుని స్వరూపము ధరించాడు, సేవకుని స్వరూపము ధరించాడు. దేవాది దేవుడు, నా ప్రియమైన బిడ్డ, వినుచున్న దైవ పిల్లలారా, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడినటువంటి, పరిశుద్ధ రక్తముతో కొనబడినటువంటి బిడ్డలారా, మీరు పిలువబడిన వారు, మీరు కొనబడిన వారు, మీరు ఏర్పాటు చేయబడిన వారు కనుక ప్రియవస్త్రం అవతల పెట్టి మీ నడుములకు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని కట్టుకోండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దీన మనస్సు అనే వస్త్రాన్ని కట్టుకొని తగ్గించుకోండి. ఎంత అవకాశం అంటే అంత తగ్గించుకోండి. తగ్గించుకోవడం వల్ల మనకు పోయేది ఏమీ లేదు. కొంచెము మెడెత్తితేనే ప్రమాదం, కొంచెము అహంకరిస్తేనే ప్రమాదం, అంటేనే ప్రమాదం. లోబడి దేవుడు పాదాలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ స్థితికి నువ్వు రాకపోతే ఆ స్థితికి నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా. దీన్ని మీరు చేసిన ఎలా మీరు ధన్యులు అవుతారన్నాడు. ఓకే, అంతవరకు మనము ధ్యానం చేసాము ఉపవాసకోటాల్లో కదండి. నీళ్ళ కొట్టల్లో నీళ్ళు అయిపోయినాయి. ఆయన మళ్ళీ మనల్ని నీళ్లు అడుగుతున్నాడు. మన దగ్గర నీళ్లు చేతి నీళ్ళే ఉంటాయి, మంచి నీళ్ళు లేవు. హల్లెలూయా. ఓకే, వాక్యంలోనికి వెళ్దాం.